నాకేం తెలియదు, మీరు పెట్టిందే తప్పుడు కేసు, అన్ని కోర్టుల్లో తేల్చుకుంటా అంటూ సిట్ విచారణలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నట్లు సమాచారం. ఇక గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు 2 రోజులు ఆయన్ను ప్రశ్నించారు. ఇక అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ఇక మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపుల సేకరణ వరకు అన్నీ తానే చక్రం తిప్పినట్లు ఆరోపణలున్న మిథున్ రెడ్డి విచారణలో మాత్రం తనకు ఏమీ తెలియదని చెప్పారు. ఇక మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా కేసులో ఇరికించారని సిట్ అధికారులతో వాదనకు దిగినట్లు సమాచారం. రెండు రోజుల కస్టడీలో మిథున్ రెడ్డి దేనికి సూటిగా సమాధానం చెప్పకపోవడంతో ఇదే విషయాన్ని కోర్టుకు వివరించి కస్టడీ మరింత పొడిగించాలని సిట్ అధికారులు కోరే అవకాశం ఉంది. విచారణ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇక విచారణలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయాధికారి పి భాస్కర్ రావు ఆయనకు ప్రశ్నించారు. ఇక తనను ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని మిథున్ రెడ్డి చెప్పారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 10 నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు న్యాయాధికారి అనుమతించారు. ఇక అనంతరం రాజమండ్రి జైలుకు తరలించారు.